ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేతలకు కంట్లో నలుసుగా మారారట. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏదో ఓ రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నించినా అప్పుడు అది సాధ్యం కాలేదు. పసుపు పార్టీ అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ పాలిటిక్స్ ను స్టార్ట్ చేశారు. ఎలాగైనా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేను కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన మీద జరుగుతున్న కుట్రలేంటో ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలే లక్ష్యంగా సైకిల్ పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా అటు గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, ఇటు గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకుని వారిద్దరిని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ 2 సార్లు గెలిచారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీకి సంఘీభావం తెలిపారు. దీంతో అప్పటి నుంచి వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. వంశీ మీద కోపంతో గతంలో అనేక మార్లు ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు తెలుగు తమ్ముళ్లు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక టీడీపీ నేతలు వంశీపై కక్ష తీర్చుకునేందుకు కుట్ర రాజకీయాలకు తెరతీశారు. కౌంటింగ్ పూర్తయిన 4 రోజులకే ఏకంగా వంశీని హతమార్చేందుకు రౌడీలు, గూండాలను రంగంలోకి దించారు. బెజవాడ నడిబొడ్డున ఉన్న వంశీ ఇంటిపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే పోలీసులు, కేంద్ర బలగాలు టీడీపీ గూండాల ప్రయత్నాన్ని నిలువరించడంతో వంశీని ఏం చెయ్యలేకపోయామనే కోపంతో రగిలిపోతున్న టీడీపీ నేతలు ఆయన్ను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన టీడీపీ నేత పట్టాభి టీడీపీ కార్యకర్తలను ర్యాలీగా తీసుకెళ్లి గన్నవరంలో నానా గందరగోళం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తొడలు కొట్టి, మీసాలు మెలేసి మరీ వైసీపీ శ్రేణులపైకి దాడులకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అడ్డొచ్చిన పోలీసులపై సైతం టీడీపీ శ్రేణులు దాడి చేసి గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించి పట్టాభితో పాటు 11 మంది టీడీపీ, 47 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడి చేసినందుకు పట్టాభితో పాటు 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్ విధించారు. ఇప్పుడు ఇదే కేసును అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు వంశీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి వంశీని కారణంగా చూపిస్తూ 71వ నిందితుడిగా వంశీ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక్క కేసులో మాత్రమే వంశీని ఇరికిస్తే సరిపోదని వరుసగా కేసులు పెట్టి మరింత ఇబ్బంది పెట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారట గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇటీవల ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నామని బిల్డప్ ఇచ్చి టీడీపీ కార్యకర్తలతో వంశీపై ఫిర్యాదులు ఇప్పించారట. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన అనుచరులు భారీగా భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున కలెక్టర్కు ఫిర్యాదులు ఇప్పించారట. భూ ఆక్రమణలన్నీ వంశీ అండ చూసుకునే చేశారు కాబట్టి వంశీనే బాధ్యుడిగా చెయ్యాలంటూ ఫిర్యాదులు చేయించారట. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసుల పరంపర ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఓడిపోయినా ప్రజల్లో ఇమేజ్ ఉన్న వంశీని ఎలాగైనా స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పి కక్ష తీర్చుకోవాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారట. వంశీని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని గన్నవరంలో టాక్ మొదలైంది.